ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. సీక్రెట్ ర్యాప్చర్, రహస్య రాకడ అని క్రైస్తవ సహోదరి సోదరులందరూ కూడా ఈరోజు బహుబలముగా దాన్ని నమ్ముతూ విశ్వాసం కలిగి ఉన్నారు. ఈ ఒక టీచింగ్ ని పరిశుద్ధ గ్రంథం ఒప్పుతుందా లేదా అనేది వాక్యానుసారంగా గమనించడానికి ప్రయత్నిద్దాం. 10 వీడియోల వరకు ఒక్కొక్కటిగా మనం గమనించడానికి ప్రయత్నిద్దాం. దీంట్లో వీరు ఏ విషయాలు ముందు పెడతారు అని గమనించడానికి ప్రయత్నిద్దాం. యేసుక్రీస్తుని విశ్వసించి పరిశుద్ధముగా జీవించేవారు యేసుక్రీస్తు రెండవ రాకడలో వారు ఎత్తబడతారా లేక రహస్య రాకడలో ఎత్తబడతారా అనే విషయాన్ని మనము ఈ బైబిల్ స్టడీలో గమనించడానికి ప్రయత్నిద్దాం. ఈ రహస్య రాకడను బోధించేవారు ముఖ్యంగా తీసుకునే వాక్యాలు 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వాక్యాలు మరియు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51-52 వాక్యాలని బోధిస్తారు. ఈ వాక్యాలను మనం గమనిద్దాం. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వాక్యాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆమేన్. గమనించండి వాక్యాల్ని. యేసుక్రీస్తు రెండవ రాకడలో పరిశుద్ధులు ఎత్తబడతారా లేక రహస్య రాకడలో ఎత్తబడతారా అనేది వాక్యం ఖచ్చితపరుస్తుంది. చూడండి వాక్యాలను, ఒక్కొక్క మాటని స్పష్టంగా గమనించండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాక్యాలు గమనించండి. ఆర్భాటము అనేది మౌనముగా ఉంటదా? ప్రధాన దూత శబ్దముతోను ఇది మౌనముగా ఉంటదా? దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. దేవుని బూరతోను అని వాక్యం చెబుతుంది. ఈ ఒక్కొక్క మాటని స్పష్టంగా గమనించండి. ఇక్కడ 4 విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఏ విధముగా సైలెంట్ గా ఉండడానికి సాధ్యమవుతుంది ఈ వాక్యమే చెబుతుంది. ఇది ఆర్భాటముగానే ఉంటుంది. ప్రధాన దూత శబ్దముతోను ఇవన్నీ కూడా సైలెంట్ కాదు అనేది మొట్టమొదటగా తెలుసుకోండి. బూర ఊదినప్పుడు సంగమగా కూడి రావాలి అని మనము పాత నిబంధనలో గమనిస్తామండి. మరి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడలో జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఎలా సైలెంట్ గా ఉండడానికి సాధ్యమవుతుంది? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. గమనించండి, ఇక్కడ మొదట లేతురు అంటున్నాడు. ఈ మొదట అనే పదాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం గమనిస్తే, ఈ మొదటి పునరుద్ధరణములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమును చెయ్యుదురు. ఆమేన్. గమనించండి, మొదట లేతురు ఇది ఎప్పుడు జరుగుతాది అని మనం గమనించుకోవాలి. ఇప్పుడు మనం చదివిన దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యము ఇది రహస్య రాకడకి సంబంధించిన మాట లేక యేసుక్రీస్తు రెండవ రాకడకి సంబంధించిన మాట అని మనం మొట్టమొదటగా క్లారిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గమనించిన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఈ మొదటి పునరుద్ధరణలో పాలుగలవారు ధన్యులు అనే వాక్యం రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులనై ఉందురు అనే వాక్యం రాయబడి ఉంది. 5వ వాక్యాన్ని గమనించండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుక లేదు. ఇదియే మొదటి పునరుద్ధరణము అనే వాక్యం రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం గమనిస్తే యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి అది మనకి ప్రస్తావన చేస్తుంది. 20వ అధ్యాయం మనం గమనించినప్పుడు మొదటి పునరుద్ధరణం గురించి మనకు ప్రస్తావన చేస్తుంది. గమనించండి, మనకి ఇక్కడే ఆన్సర్ దొరుకుతుంది. ఈ మొదటి పునరుద్ధరణములో పాలుగల వారు ధన్యులు పరిశుద్ధులై ఉందురు. అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమును చెయ్యుదురు. దశలోక పత్రిక
గమనించినప్పుడు మృతులైన వారు మొదట లేతురు అన్నారు. లేచిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ 1000 సంవత్సరముల రాజ్యమును చెయ్యుదురు అని వాక్యం చెబుతుంది. ఇప్పుడు సమాజములో అబద్ధమైన బోధకులు బోధిస్తున్న ప్రకారము ర్యాప్చర్ ఉంది, ర్యాప్చర్ లో పరిశుద్ధులు వెళ్ళిన తర్వాత ఇక్కడ 7 సంవత్సరములు ఉపద్రవ కాలములు ఉంటాయి అన్నట్లయితే ఇక్కడ వాక్యం ఏమంటుంది? దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరం రాజ్యమును చేయుదురు. మొట్టమొదటిగా వాక్యం ఏం చెబుతుంది? మొదట పునరుద్ధరణలో పాల్గొన్న వారు ధన్యులు అన్నది చెప్పిన తర్వాతనే అక్కడ 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఎక్కడ సమయం అనేది ఉన్నది? కనుక ఇది యేసుక్రీస్తు రెండవ రాకడను చూపించే వాక్యాల తప్పితే ఇది రహస్య రాకడకి చూపించే వాక్యము 100% కాదు. మరో ఆధార వాక్యాన్ని అబద్ధమైన బోధకులు బోధించేది ర్యాప్చర్కి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52 వాక్యాలను గమనిద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మన మందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబ్రోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఆమేన్. గమనించండి, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అని పౌలు గారి ద్వారా దేవుని ఆత్మ రాయిస్తున్నాడు. కడబ్రోరా అనగా ఏమిటి అని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెనో ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. ఆమేన్. 1 కొరింథీయుల్లో కడబ్రోరా అనే వాక్యం రాయబడి ఉంది. ప్రకటన గ్రంథములో 7వ దూత బూర ఊదినప్పుడు ఈ రెండు కూడా ఒక్కటే. కడబ్రోరా లేక 7వ దూత బూర ఊదినప్పుడు అన్నప్పుడు ఈ రెండు కూడా ఒక్కటే అనేది మనం గమనించుకోవాలి. అప్పుడు ఏమవుతుందని వాక్యం రాయబడి ఉంది? ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయను అని వాక్యం రాయబడి ఉంది. ఇక్కడ కూడా సమయం అనేది లేదు కదా. కనుక మనం గమనించిన 1 కొరింథీ 15వ అధ్యాయము 51, 52 వాక్యాలు కూడా ఇది ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడను చూపించే వాక్యాలే కానీ ఇది రహస్య రాకడకి చూపించే వాక్యాలు కాదు అనేది తేట తెలువగా వాక్యము చెబుతుంది. మరో వాక్యాన్ని గమనిద్దాం. దశలోకి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యాలను గమనిద్దాం. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లు ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము. ఆమేన్. గమనించండి, ఈ వాక్యములో కూడా ఎక్కడ రహస్య రాకడా అని మనకి ఏదైనా సూచనలు ఉన్నాయా అని ఒకసారి వాక్యాన్ని స్పష్టంగా గమనించండి. 2 వాక్యాలని. 2వ వాక్యము మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము అంటున్నారు. వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు రాకడను బట్టి రెండవ రాకడలో మాత్రమే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారో అటువంటి పరిశుద్ధులు మాత్రమే ఆయన ఎదుట కూడుకుంటారు అని వాక్యము చెబుతుంది. ఈ వాక్యములో ఎక్కడ రహస్య రాకడ గురించి రాయబడి ఉంది, సీక్రెట్ ర్యాప్చర్ అని ఈ వాక్యాన్ని బోధించినట్లయితే ఎక్కడ ఉంది ఈ వాక్యములో సీక్రెట్ ర్యాప్చర్? యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తున్నారు, పరిశుద్ధులు ఆయనతో కూడుకుంటున్నారు అని వాక్యం చెబుతుంది. కనుక యేసుక్రీస్తు రెండవ రాకడ అనేది దేవుని వాక్యానికి సరి సమానంగా ఉంటుంది. సీక్రెట్ ర్యాప్చర్ అనేది అది ఆత్మల్ని మోసము చేయడానికి, వంచన చేయడానికి,
సైతానుగాడు వేసిన ఒక పెద్ద వంచన మార్గము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యం. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. వాక్యము గమనించండి, రెండవసారి ప్రత్యక్షమగును అని వాక్యము చెబుతుంది. రెండవసారి మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వస్తున్నాడే తప్పితే సైతాన బోధ ప్రకారంగా మూడోసారి రాకడా అనేది దేవుని వాక్యములో లేదు. సీక్రెట్ ర్యాప్చర్ మనం గమనించినట్లయితే లోకమంతా కూడా సీక్రెట్ ర్యాప్చర్ నమ్ముతున్న సహోదరులు చెప్పే ప్రకారము 3 రాకడల గురించి రాయబడి ఉండాలి వాక్యములో. కానీ ఇక్కడ రెండవసారి ప్రత్యక్షమగును అని మాత్రమే వాక్యం రాయబడి ఉంది. అయితే వీరు చెప్పేది పచ్చి అబద్ధము అనేది వాక్యమే ఖచ్చితపరుస్తుంది. యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చాడు, ఇప్పుడు సీక్రెట్ ర్యాప్చర్ లో వస్తాడు, రహస్యంగా వచ్చి పరిశుద్ధులను తీసుకెళ్లి మరోసారి బహిరంగంగా వస్తారు అంటే అది 3 రాకడలు అయిపోతుంది కదా. కానీ దానికి వాక్య ఆధారం లేదు కదా. కేవలము 2 రాకడల గురించి మాత్రమే వాక్యములో రాయబడి ఉందే గాని సీక్రెట్ ర్యాప్చర్ లేక మూడోసారి వస్తాడు అనేసి పరిశుద్ధ గ్రంథం ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యములో ఏది రాయబడి ఉందో దాని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అంతేగాని నేను ఏది నమ్ముతున్నానో దానికి వాక్యం ఎత్తి ఆధారంగా బోధిస్తాను అనేది ఇది మనుష్యుల జ్ఞానము. మనుష్యుల జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అనేసి వాక్యం చెబుతుంది. కనుక మీ ఆత్మల్ని మీరు మాత్రమే కాపాడుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రహస్య రాకడ అనేది పచ్చి అబద్ధము. అది సైతాన బోధ అనేది తెలుసుకొని దాని నుంచి సంపూర్ణంగా బయట రండి. వాక్యాలు గమనించండి. మొట్టమొదటిగా వాక్యం ఆ విధంగా చెబుతుందా లేదా అనేది వాక్యం ఫైనల్ చేస్తుంది. కనుక ఇదివరకు మనం గమనించిన వాక్యాలు పరిశుద్ధులు ఎవరెవరైతే భయభక్తులు కలిగి యేసుక్రీస్తు రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు అని తన రాకడకి సిద్ధమవుతున్న పరిశుద్ధులు వారు యేసుక్రీస్తుతో చేర్చబడేది రెండవ రాకడలో మాత్రమే కానీ రహస్య రాకడలో కాదు అనేది ఇది వరకు వాక్యాలు గమనించాం. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం గమనిద్దాం. పరిశుద్ధులకి ఎటువంటి శోధనలు లేవు. పరిశుద్ధులందరూ కూడా దేవునితో రహస్య రాకడలో వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎవరెవరైతే విడువబడి ఉన్నారో వారితో క్రీస్తు విరోధి వాడు పరిపాలిస్తారు. పరిశుద్ధులకి ఎటువంటి ఉపద్రవాలు లేదు, శ్రమలు లేవు అని చెబుతూ అనేకల్ని వంచన చేస్తున్నారు. ఇది నెక్స్ట్ వచ్చే వీడియోలో గమనిద్దాం. ఇది దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని. ఇప్పుడు మనం గమనించిన వాక్యాల్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఫోన్ చేయండి. యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామముకి మహిమ కలుగును గాక. ఆమేన్.